తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని వర్గాలను మచ్చిక చేసుకునేందుకు డిక్లరేషన్ను ప్రకటించింది. బీసీలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నవారని, వారికి రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించింది. హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్లాన్ చేసుకుంది. ప్రత్యేక జీవో ఇచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించింది. కానీ తెలంగాణ హైకోర్టు ఆ జీవోపై స్టే విధించింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికీ ఆలస్యమయ్యాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించకుంటే గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావు. మరి కాంగ్రెస్ ఏం చేస్తోంది? కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి? బీసీలకు న్యాయం చేస్తుందా? కోర్టు నిర్ణయానికి సై అని బీసీలకు ద్రోహం చేస్తుందా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 1 నెల ముందు కామారెడ్డిలో నిర్వహించిన సభలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని అప్పటి టీపీసీసీ చీఫ్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడంతో పాటు బీసీ సబ్ ప్లాన్ను తొలి అసెంబ్లీ సమావేశంలోనే తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణలో మెజారిటీగా ఉన్న బీసీలను మచ్చిక చేసుకునేందుకు బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రకటించింది. ఆ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం వచ్చారు. ఆయన సమక్షంలోనే బీసీ డిక్లరేషన్ ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పై మౌనంగా ఉండటంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రారంభించాయి. ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో 160 కోట్లు ఖర్చు చేసి కులగణన సర్వేను నిర్వహించింది. 76,000 డేటా ఎంట్రీ ఆపరేటర్లు 30 రోజులు కష్టపడి నివేదికను రూపొందించాయి. పూర్తిస్థాయి చట్టబద్ధత కోసం కేబినెట్ ఆమోదం తర్వాత సభలో ప్రవేశపెట్టారు. ఆ నివేదికను ఈ ఏడాది మొదట్లో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బీసీలకు సముచిత గౌరవం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో ప్రకటించారు. ఆ నివేదికను గవర్నర్ వద్దకు పంపగా అది అక్కడ పెండింగ్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం బీసీ రిజర్వేషన్ల అంశంపై పెద్దగా స్పందించలేదు. అసెంబ్లీలో పాస్ అయిన బిల్లుకు చట్టబద్ధత చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం కావడంతో చేసేదేమీ లేక ప్రత్యేక జీవోను తీసుకొచ్చింది ప్రభుత్వం. స్పెషల్ జీవోతో బీసీలకు న్యాయం చేస్తామని ప్రకటించింది. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై రెడ్డి జాగృతి నాయకుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు నిబంధనలకు మించి రిజర్వేషన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. విచారణ చేపట్టిన హైకోర్టు జీవోపై స్టే విధించింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో అన్న ఆలోచనలో పడ్డారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ముందు 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో పోరాటం చేయడం. అది త్వరగా తేలే విషయం కాదు. కాబట్టి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఫాలో అయ్యి పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం. అయితే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడంతో మొదటి ఆప్షన్ సరైంది కాదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇందుకు కారణం ఏడాదిగా సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు లేక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. మరింత ఆలస్యం చేస్తే చెత్త, డ్రైనేజీ నిర్వహణ సైతం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. కావున పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలని పార్టీకి సీనియర్లు చెబుతున్నారట. మరి చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధానాన్ని ఎంచుకుంటుందనేది.